త్వరలోనే జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అసెంబ్లీలో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే సాధ్యం కాదని చెప్పారు. 2500 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. ముచ్చరలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. తప్పకుండా ప్రభుత్వ బాధ్యత అని, ఆ బాధ్యతలో భాగంగా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో యువతకు ఇచ్చిన మాట మేరకు నిన్న కూడా కేటీఆర్ గారికి చెప్పిన, మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే నేను కేటీఆర్ గారికి చెప్పిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన మొదలు పెడతాం. కూర్చోండి, జాబ్ క్యాలెండర్ ను ఇవ్వకపోతే అడగండి, మీరు ఏర్పాటు చేసుకుంటాం. కూర్చోండి. నేను ఈరోజు మనం అందరం అనుకున్నట్టు ఈ రాష్ట్ర యువతకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒక ప్రక్కన వివిధ ఉద్యోగాల ఖాళీలు నింపటానికి ప్రత్యేకంగా ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి చైర్మన్తో పాటు సభ్యులను ఏర్పాటు చేసుకొని ఒక ప్రక్కన జాబ్ క్యాలెండర్ను నిర్వర్తించాలని, అతి త్వరలో జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటన చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో మనందరికీ కూడా తెలుసు, ప్రభుత్వ ఖాళీలు కానీ రాష్ట్రంలో ఉన్న యువత, ఆ యువతకు సంబంధించిన ఆశయం ఒక ఉద్యోగాన్ని సాధించాలి అని వాళ్ళ ఆలోచన మేరకు ఈరోజు నిష్పత్తి ప్రకారంగా మేము అనుకున్నట్టు రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు జాబ్ క్యాలెండర్ ద్వారా నిర్వహణ చేసి నిర్వర్తించి వారికి ఉద్యోగాలు కల్పించినప్పటికీ దాదాపు ఇంకా 20 లక్షల పైచిలుకు నిరుద్యోగ యువత ఉపాధి గురించి ప్రయత్నం చేస్తున్నారు.